హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి నేనైతే పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు, అది రెస్టారెంట్ స్టైల్లో అండి. ఫస్ట్ అయితే పాలకూర తీసుకున్నానండి. నేను వచ్చేసి ఒక 3 కట్టలు అయితే పాలకూర తీసుకున్నానండి. పాలకూరను బాగా కడుక్కోవాలండి, 2-3 సార్లు కడగాలండి. ఇసుక ఉంటుంది కదా, కొద్దిగా సాల్ట్ వేసేసి కడిగి ఇందులో వేసేసాను. తర్వాత వచ్చేసి పన్నీర్ తీసుకున్నానండి. అది కూడా విజయ పన్నీర్ అండి. ఇది ఎత్తగానే ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు చేస్తారండి. నేను డైరీ దగ్గర వెళ్ళి తెచ్చుకున్నాము. ఫస్ట్ అయితే నీళ్ళు బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత వచ్చేసి పాలకూర వేసేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పాలక్ పన్నీర్ అయితే ఏం కష్టపడాల్సి అసలు ఈజీగా చేసేయచ్చు. పాలకూర ఒక 2-3 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టేసి తీసి వడగట్టేసుకున్నానండి. అది చల్లారేలోపు ఇక్కడైతే పన్నీర్ని అయితే స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే పన్నీర్ పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి మనము. దీన్ని వచ్చేసి ఈ విధంగా అయితే క్యూబ్స్ లాగా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. నాకు ఈ సైజ్ అయితే సరిపోతాయి అనేసి ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. నేను వచ్చేసి 300 గ్రామ్స్ అండి, 500 గ్రామ్స్ తెచ్చాము. కానీ అందులో కొంచెం తీసి 300 గ్రామ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ పీసెస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ వచ్చేసి ఫ్రై చేసేసుకోవాలండి. మనం మాడకుండా ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటాయండి. పాలక్ పన్నీర్లు అయితే చాలా బాగుంటాయి. కర్రీ మాత్రం ఇలా ఫ్రై వేసుకోవడం వల్ల. ఇలాగే డైరెక్ట్ ఫ్రై చేసేసి కొద్దిగా సాల్టు అలాగే కారం వేసేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది. మా అమ్మాయి ఆల్రెడీ పీసెస్ తింటూనే ఉందండి పక్కన చేస్తుంటే. ఇందులోనే ఆయిల్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి మనము చెక్క, లవంగ, చాజీరా, అలాగే యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై వేగిన తర్వాత వచ్చేసి మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసేసి ఫ్రై చేసేసానండి నేను ఉల్లిపాయలు అనేది. ఈలోపు అవి ఫ్రై అయ్యేలోపు నేను వచ్చేసి పాలకూర తీసి పెట్టుకున్నాను కదండి, అది వచ్చేసి గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసానండి. కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ కాదండి. పాలకూర ఉడికించినప్పుడు కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా పచ్చిమిర్చి పాలకూర గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. ఇలా గ్రీనిష్గా కలర్గా చాలా బాగుంటుందండి. ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి కదండి. ఈ టైం బాగా కలుపుకున్న తర్వాత ఈ టైంలో వచ్చేసి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనం పాలకూర పట్టి పెట్టుకున్నాం కదండి, గ్రైండ్ చేసి పెట్టుకునే పొడి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలండి. మన గ్రేవీని వేసేసి కలపాలండి. అంతే. చూడండి ఎంత గ్రీనీగా ఉందో కదా అసలు. ఇందులోనే పసుపు అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. కారం వేసేసాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదండి పాలకూర పట్టుకుంటాం, అందుకనేసి కొంచెం అయితే కారం యాడ్ చేస్తాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా అండి. పన్నీర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, పాలకూర కొంచెం సాల్ట్గా ఉంటుంది. నేను ఉల్లిపాయలు వేయినప్పుడు వేసాను, అందుకనేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నా. తర్వాత వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా 3 వేసేసుకున్నానండి. అన్నీ వేసేసి బాగా ఉడకనివ్వాలండి. మనకు పాలకూర అనేది బాగా ఉడికి బబుల్స్ వచ్చి అందులోంచి ఆయిల్ అనేది తేలాలండి పాలకూర. అప్పుడు బాగా ఉడికినట్టండి. నేను అదే మిక్సీ జార్లో వాటర్ వేసేసి ఒక గ్లాస్ దాకా లోడిపేసి వేసేసానండి. మన గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే బాగా కలిపాను కదా, అది ఉడుకుతుంది చూడండి, బబుల్స్ వస్తున్నాయి, అలాగే ఆయిల్ తేలింది కదా. ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేది అన్నీ వేసేసుకొని కొంచెం మూత పెట్టేసి ఉడికించాలండి. ఎక్కువ కలపకూడదండి. పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత ఒకసారి జస్ట్ అలా వేసేసి మూత పెట్టేసి కొంచెం ఉడికిచ్చామంటే కానీ దగ్గర పడుతుందండి పాలకూర అనేది. ఇంకా మనకి గ్రేవీని పట్టి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అనేది వేసేసానండి. నెయ్యి వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి థిక్నెస్ అయితే నాకు సరిపోతుంది. ఇంకా కొంచెం చల్లారిందంటే ఇంకా దగ్గరికి వస్తుందండి. ఇప్పటికైతే రెడీ అయిపోయిందండి పన్నీర్ కర్రీ. ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసాను. అంతేనండి, టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి రోటీ, చపాతీ, అలాగే జీరా రైస్, ఫ్రైడ్ రైస్లోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసేసానండి. ఒక స్పూన్ దాకా అయితే ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసేసాను. అంతేనండి, టేస్ట్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.